ఏమే రజ్జి, నా కొడుకుని తీసుకుపోయినావు. 25 సంవత్సరాలే నా కొడుక్కి. నీకు ఇదే ఏమన్నా న్యాయమా? నువ్వు ఒక తల్లివే కదా రజ్జి, ఎట్లా చేయగలిగినావు? ఒక తల్లి అల్లాడుతూ ఎట్లా బతుకుతుంది అనుకున్నావు రజ్జి నువ్వు? నేను రేపటి రోజు ఏమైనా అయితే నా అంత్యక్రియలు ఎట్లా జరుగుతాయి? తల్లికి చిన్న కొడుకే కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? సరేనా, డబ్బు పోతే పోయింది, 2.5 లక్షలు పోతే పోయింది, కానీ నువ్వు చేసింది కరెక్టా రజ్జి? ఈ రోజు వరకు కూడా నిన్ను రజ్జి అంటున్నానంటే రెస్పెక్ట్ ఇస్తున్నా. ఏ రోజు నిన్ను ఒక్క మాట అనలా కోడలుగా. నాకు బిడ్డలు లేరు కాబట్టి బిడ్డలాగానే చూసుకున్నా నేను. కానీ నా ఇంట్లోకి వెళ్ళి నువ్వు 2.5 లక్షలు తీసుకుపోయినవే, తప్పు కదా. అది నా డబ్బు కూడా కాదే, లోకుల డబ్బే. నీకు ఆ మాత్రం అర్థం కాలేదా? నేను ఎన్ని బాధలు పడుతున్నాను నీకు అర్థమవుతుంది, ఎన్ని మాటలు పడుతున్నాను నీకు అర్థమవుతుందా రజీ? నిజంగా మీలో మానవత్వం లేదు, నీలో కానీ సాయిలో కానీ. ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అంతా అబద్ధం. మీరు చాలా మోసం చేశారు, నా గుండెల మీద కొట్టారు. మీరు చాలా తప్పు చేశారు రజీ, మీరు చాలా తప్పు చేశారు. కానీ మీరు ఎక్కడికి పోరు, మీరు దొరుకుతారు. ఆ దేవుడు నన్ను నేను కొలిసే శివుడు నా దగ్గరికి పంపిస్తాను మిమ్మల్ని. ఏం చేశానమ్మా నేను మీకు? నన్ను ఎంత మోసం చేయడానికి నేను ఎన్ని మాటలు పడుతున్నాను మీకు? సాయి, నువ్వు కూడా ఇసుకుంటావు అనుకోలేదు సాయి. నేను స్వార్థం నువ్వు చూసుకుంటావు అనుకోలేదు సాయి. నా మీద ప్రేమ ఉంది, నా చిన్న కొడుక్కి నా మీద ప్రేమ ఉంది అనుకున్నా. ఈరోజు నాకు చెప్పలేదు. నేను ఒక్కదాన్ని సామైన